రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని వైసీపీ పార్టీ సెట్టిబల్జ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అధ్యక్షతన ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోని శ్రీ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో సెట్టిబల్జ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరానికి చెందిన వైసీపీ బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైలుకు పంపడాన్ని ఖండిస్తూ ఈ సమావేశం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ పాలనకు బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. జిల్లాలో సెట్టిబల్జ సామాజిక వర్గం కీలక ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ వారిపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బీసీ ఐక్యవేదిక నాయకులు మార్గని నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పీతా రామకృష్ణపై పీడీ చట్టం ప్రయోగించడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే యువ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. న్యాయవాది ఇల్లా భాస్కర్ రావు, కోడి ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు తగవని, చట్టం రాజ్యాంగ పరిధిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ మార్గని భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పీతా రామకృష్ణపై నమోదైన కేసుల్లో చాలా వరకు కోర్టులు కొట్టివేసినప్పటికీ పీడీ చట్టం ప్రయోగించడం అన్యాయమని అన్నారు. 2 కేసులు మాత్రమే ఉన్న వ్యక్తిపై పీడీ చట్టం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే తనపై కూడా గత 2 ఏళ్లలో 16 నుండి 17 కేసులు నమోదు చేశారని, తన పాస్పోర్ట్ ను అన్యాయంగా నిలిపివేశారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్ విడుదలకు అవకాశం వచ్చినప్పటికీ కొత్త కేసులు నమోదు చేసి మళ్లీ అడ్డుకున్నారని పేర్కొన్నారు. పీతా రామకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత నగరంలో అక్రమ కార్యకలాపాలు పెరిగాయని, అధికార పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే రామకృష్ణపై కక్ష సాధింపుగా పీడీ చట్టం ప్రయోగించారని భరత్ ఆరోపించారు. రామకృష్ణ అరెస్ట్ ను హైకోర్టులో సవాల్ చేస్తామని, ఆయన కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని తెలిపారు. హంతకులు, గంజాయి ముఠాలు సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులపై ప్రయోగించాల్సిన పీడీ చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించడం దుర్వినియోగమని విమర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, సెట్టిబల్జ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో సెట్టిబలిజ సోదరుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడు పీతా రామకృష్ణని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఒక వ్యక్తి పైన ఇది దాడి చేసే కార్యక్రమం కాదు. ఇవాళ తరచుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఈ రకంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్టులు చేసి, ఏదైతే సెట్టిబలిజలు అత్యధికంగా ఉన్న సెట్టిబలిజలు ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడుని పీడీ యాక్ట్ పెట్టి ఏదో టెర్రరిస్ట్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోయే కార్యక్రమం చేసిన తర్వాత ఇవాళ పెద్దలందరూ కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, మన గంగాధర్ గారు, శివప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడి ఇవాళ ఒకటే తీర్మానం చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే అన్యాయంగా అక్రమంగా సెట్టిబలిజ సోదరుడి పైన ఏదైతే పీడీ యాక్ట్ పెట్టారో దాన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోండి. భవిష్యత్తులో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా మీరు అరికట్టండి. ముందర మీ కొడుకు ఎవరైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం మాట్లాడాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాననే పదము నారా లోకేష్తో చెప్పించే కార్యక్రమము ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మండి, దాన్ని ఫాలో కండి. మీ కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫాలో అవుతూ ఉన్నారు. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే రాళ్ళిసిరి పోలీసులను చంపే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులేమో అమాయక ప్రజల్ని లాకప్ డెత్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల వలన మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కనబడతా ఉంది. ఇలాగ ఇన్ని రకాల కార్యక్రమాలు, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మళ్ళీ పైకి శ్రీరంగ నీతులు చెప్తూ వెళ్ళి వార్డుల్లో చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏమన్నా ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? ఇవాళ పీతారామకృష్ణ అనేవాడు ఒక వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేశారు, కులం పైన దాడి చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. మీరు ఏదైనా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్కడికైనా తిరిగినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 30 మంది పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీట్లు తీస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలము ఈ ప్రభుత్వాలు ఉండవు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. రాజమండ్రి పట్టణంలో వెనుకబడిన కులానికి చెందినటువంటి పీతా రామకృష్ణ అనే అబ్బాయిని, ఒక నిరుపేదవాడిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ మాట కూడా ఇంకా చిన్నదే, చాలా ఏహ్యమైనటువంటి సంఘటన అది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, వెనుకబడిన తరగతుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి కేవలం ఒక్కసారి రావడమే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే వెన్నుదన్నుగా నిలిచినటువంటి, మరి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సెట్టిబడిద కులానికి చెందినటువంటి ఈ పీతా రామకృష్ణని ఏం అన్యాయం చేసేసాడు ఈ సమాజానికని మీరు అరెస్ట్ చేస్తారు? ఏం దారుణాలు చేసేది చూడండి. ఏమైనా దేశ రక్షణకు ఏమైనా విఘాతం కలిగించాడా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర జీవనానికి ఏమైనా విఘాతం కలిగించాడా? అది ఏమన్నా బ్యాంకులు దోపిడీ చేశాడా? ఎంత దొంగతనాలు చేశాడా? లేక ఎవరైనా భూ కబ్జాలు చేశాడా? ఇవన్నీ ఉన్న వాళ్ళని లిస్టు కావాలంటే మేము ఇస్తాం, వాళ్ళని అందరినీ చేయండి, అప్పుడు మా వాళ్ళని కూడా చేయండి, ఏమీ తప్పలేదు. అంటే కేవలం దుర్భాషలాడితే ఇదిగో మీ వార్డుకి వచ్చాం, మమ్మల్ని ఏం చేస్తారో చేయండి అని అడిగాడు. సరళమైన భాషలో, అదేమి వక్రమైన భాష కూడా కాదు, అసభ్యమైన పదజాలం కూడా కాదు, సరళమైన భాషలో అడుగుతారు. అడిగితే ఎవరైనా అడుగుతారు, హ్యూమన్ నేచర్ అడుగుతారు. దానికి పీడీ యాక్ట్ పెడతారా? పీడీ యాక్ట్ అర్థం అదేనా? పీడీ యాక్ట్ విశ్లేషణ చెప్పండి. ఎందుకు చేయవలసి వచ్చింది? కేవలం వ్యక్తిగత కక్షలతో, రాజమండ్రి నాయకులకు ఉన్నటువంటి కక్షతో, రాజమండ్రి శాసనసభ్యునికి ఉన్నటువంటి కక్షతో మరి ఈ విధంగా వ్యవహరించడం, ఇది ఏమాత్రం కూడా మీ మనుగడకు అసలు మంచిది కాదు. దయచేసి వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకున్నాం. యు ఆర్ ది అప్పీలింగ్ అథారిటీ. ఇక్కడ మరి పీడీ యాక్ట్ మీద కేసు రిజిస్టర్ చేసిన వారికి అది తీసేసే అధికారం లేదు. మీరు అప్పీలింగ్ అథారిటీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అది చేయకపోతే ఏ కారణం, దాంట్లో కారణాలు వేరే రాయొచ్చు. రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో సెట్టిబల్జ గౌడ ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏవైతే ఎన్నికల్లో హామీలు అమలు చేయట్లేదని కారణంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఏవైతే ఎన్నికల్లో అమలు చేయలేదో హామీలన్నీ కూడా ప్రశ్నించే హక్కు మాకుంది. అందులో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్క అంశాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ పీతా రామకృష్ణ అనే వ్యక్తి, ఒక సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ ప్రభుత్వాన్ని విధానాన్ని ప్రశ్నించినందుకు అతనిపై పీడీ యాక్ట్ మోపడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తప్పే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కేసులు పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఈరోజు దానికి అదనంగా
ఒక 2 కేసులు మాత్రమే ఉన్న వ్యక్తిని ఈరోజు పీడీ యాక్ట్ మోపి మరి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేద్దామని మీరు అనుకుంటూనే ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏవైతే వెనుకబడి సామాజిక వర్గాలు అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాబోయే రోజుల్లో ఈ తప్పుడు కేసుల్ని, తప్పుడు విధానాలని మేము పెద్ద ఎత్తున ప్రశ్నించబోతా ఉన్నాం. రాజమండ్రి నడిబొడ్డునే ప్రశ్నించబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోండి. మేము ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్నాం. ఏం మాట్లాడాడో ఆ పీతా రామకృష్ణ అనే వ్యక్తి ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు పెట్టిన కేసు సహేతుకమా కాదా ఒకసారి మీరు మనస్సాక్షి మీరే ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. అతని మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే పీడీ యాక్ట్ని పెట్టడం అత్యంత శోచనీయం. ఎందుకంటే సీతారామకృష్ణ ఒక యువకుడుగా 10-15 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో ప్రముఖమైన పాత్ర వహిస్తూ బీసీలందరినీ కూడా ఒక ఏకత్రాటిపై తీసుకొచ్చే కార్యక్రమంలో చాలా ముందుకు వెళ్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఇప్పుడు వ్యవహరిస్తున్న సమయంలో ఒక బీసీని అణగద్రొక్కే విధానం, అతని మీద ఈ పీడీ యాక్ట్ని ఈ ప్రభుత్వం పెట్టడం ఒక సామాన్య కుటుంబీకుడు, మధ్యతరగతి కుటుంబీకుడు సీతా రామకృష్ణ. మనం చూస్తున్నాం ఇవాళ ఆ కుటుంబ సభ్యుల యొక్క అవస్థ. ఒక ఎర్నింగ్ మెంబర్ని తీసుకెళ్ళి 1 సంవత్సరానికి నిర్బంధం పెట్టడం నిజంగా ఎంత బాధాకరం. వారి యొక్క కుటుంబం యొక్క మనుగడికి ఇది ఎంతో కష్టం. అటువంటి పీతా రామకృష్ణ మాజీ పార్లమెంట్ సభ్యుడు భరత్రామ్ నేను ప్రతిసారి